ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం గణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వినాయక చవితి పూజ చేసుకున్న తరువాత స్వామివారికి ఉద్వాసన ఏ విధంగా పలకాలో పూర్తి మంత్రాలతో ఈ వీడియోలో చెప్తున్నాను. ఉద్వాసన అంటే ఏ దేవత అయినా మనము ఆవాహన చేసిన తరువాత ప్రాణప్రతిష్ఠ అయిన తరువాత మరలా ఆ దేవతని సాగనంపాలి. అలా సాగనంపటాన్నే ఉద్వాసన అంటాం. అయితే ఇక్కడ ఉద్వాసన అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క నియమాలని పాటిస్తూ ఉంటారు, ఎవరి ఆచారాలను బట్టి. అయితే వినాయక చవితి రోజునే కొంతమంది ఉద్వాసనని చేస్తారు, కొంతమంది 3 రోజులు 5 రోజులు 9 రోజుల తరువాత ఉద్వాసనను పలికి స్వామివారిని నిమజ్జనం చేస్తారు. కాబట్టి ఎవరి ఆచారాన్ని బట్టి వారు ఉద్వాసన పలికి నిమజ్జనాన్ని చేసుకొనవచ్చును. అయితే ఇలా ఉద్వాసన చెప్పేటప్పుడు మరల షోడశ ఉపచార పూజంతో స్వామివారికి పూజ చేసిన తరువాత మాత్రమే ఉద్వాసనని పలకాలి. ఇది గుర్తుంచుకోవలసిన విషయము. ఇలా పూజ చేసిన తరువాత స్వామివారికి ఉద్వాసన ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్వాసన మంత్రం. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానః స్వజంతే యాత్రా పూర్వే సాధ్యాః సంతు దేవాః. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ సురాస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మాదయో దేవాః తత్ర గచ్చ గణాధిప అని ఈ మంత్రాన్ని చెప్పుకుని స్వామివారిని ఆ స్థానం నుంచి కొంచెం కదిలించాలి. ఈ విధంగా కదిలిస్తే దీనిని ఉద్వాసన అంటారు. ఈ విధంగా ఈ మంత్రాన్ని చెప్పుకొని స్వామివారికి ఉద్వాసన చెయ్యాలి. ఓం గణాధిపతయే నమః. ఉద్వాసన నమస్కారం సమర్పయామి. ఏమిటయ్యా ఈ కథ అంటే, గంగాదేవికి వినాయకుడు వరమిచ్చుట. పవిత్ర నదిగా మనము కొలిచే నదులలో గంగాదేవి ఒకటి. అలాంటి గంగాదేవి వినాయకుడి కోసం తపస్సు ఆచరించి ప్రత్యక్షమైన వినాయకుడితో, వినాయక, నిన్ను అందరూ పార్వతీపుత్రుడని అంటున్నారు, ఉమాపుత్రుడు అంటున్నారు, నీవు కూడా నా పుత్రుడిగా ఉంటావా? నన్ను కూడా నీ తల్లిలాగే జనులు భావిస్తారా అని అడుగగా, అప్పుడు వినాయకస్వామివారు భాద్రపద శుక్ల చవితి నాడు గంగలో నుండి ఎవరైతే మట్టిని తీసుకొని దానిని ప్రతిమగా చేసి పూజిస్తారో, అలా పూజించిన తరువాత మరలా నిన్ను పూజించి నా ప్రతిమను నీలో కలుపుతారో, అప్పుడు వినాయక చవితి నాడు చేసిన పూజకి పూర్తి ఫలితం వస్తుంది అని స్వామివారు చెప్తారు. అలా గంగలో నుండి తీసిన మట్టితో ప్రతిమను చేసుకుని మరలా నన్ను నీలో గనక ఎవరైతే కలుపుతారో, అప్పుడు నేను సంవత్సరం పాటు నీ గర్భంలోనే ఉన్నట్లు కదా, అప్పుడు నీవు నాకు కూడా తల్లివే కదా అని వినాయకుడు వరాన్ని ఇస్తాడు. అందుకే గంగాపుత్రుడు అని వినాయకుడికి ఇంకొక పేరు వచ్చినది. కాబట్టి వినాయక చవితి రోజున పూజ చేసిన తరువాత ఉద్వాసన్ని పలకాలి. ఈ ఉద్వాసన చేసి స్వామివారిని నిమజ్జనం చెయ్యాలి. మనకి సమీపంలో గంగ ఉండదు కనుక ఏ నది ఉంటే ఆ నది దగ్గరకు వెళ్ళి అదే గంగతో సమానంగా అనుకుని భావించి స్వామివారిని నిమజ్జన చేయవచ్చును. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.